హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మరి సమాజం అనేటటువంటి స్కూల్కి వచ్చాను. మరి ఇందాక కూడా ఒక వీడియో చేశాను. మన ఓటు విలువ గురించి చేశాను. మరి ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తున్నాయి, మీరు అందరూ జాగ్రత్తగా ఉండి ఏ ప్రతినిధులుగా నిలబడే అభ్యర్థులు ఏ ఆశ చూపినా మరి మీరు లొంగకండి. ఓడిపోయిన వాళ్ళు మేము బాగా చేశాము మాకేయండి అని వస్తారు. మరి ఇప్పుడు నిలబడ్డ వాళ్ళు మేము బాగా చేయబోతాము మాది వినండి అని అంటారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే దానికి మన ఓటును అమ్ముకోకండి అని నేను ఇదివరకు చెప్పాను. దయచేసి మీరు గమనించండి. అది నా యొక్క ప్రోగ్రాము సమాజం నేడు నాడు మీకు తెలుసు. మరి అదేవిధంగా నా యొక్క ఛానల్ GPL GC అందరూ ఆదరిస్తున్నారు, చేరదీస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, మరి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా నన్ను ఆదరించమని విజ్ఞప్తి. మరి ఇప్పుడు ఒకటి చిన్నదండి, ఏంటంటే ఒక చిన్నది దేశానికి సంబంధించి ఇందాక నేను ఓట్లో అని చెప్పాను కదా. అయితే అది ఒకటి రాముడు భీముడు అనే సినిమా లోపల లాస్ట్ చిన్న చరణం తీయగా, అదే ప్యాట్రియాటిక్ సాంగ్ కదండి. పిల్లలను ఆ రకంగా మనము మోటివేట్ చేయడం కోసము కొంచెం లెసన్లోకి వాళ్ళని దింపాలంటే మనము ఇలా ఏదో ఒకటి చేయాలి. కాబట్టి నేను చెప్తున్నాను. తీయగా బ్రతుకంతా మారగా, కష్టాలు తీరగా, సుఖశాంతులూరగా, ఆకాశ వీధిలో ఎదురే లేకుండా ఎగురును మన జెండా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందానందనా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అంటే ఇప్పుడు మనం ఉండాలిలే మంచి కాలం ముందు ముందునా, రావాలిలే మంచి కాలం ముందు ముందునా. మనమందరము కృషి చెయ్యాలి పరుగు పరుగునా, మనమందరము ఓటును సద్వినియోగము చేయాలి. ఉందిలే రావాలిలే మంచి కాలం ఓటు ద్వారా, మంచి ప్రతినిధులను ఎన్నుకొని బాగుపడదాము, దేశాన్ని వృద్ధి చేద్దాము. రావాలిలే మంచి కాలం ముందు ముందునా, అందరం సుఖపడాలి నందానందనా. ఉందిలే. ఈ రకంగా పిల్లలను